Hello guys, welcome to this special video. Rape Free India 2030. అసలు ఈ పేరు ఏంటి, ఎందుకు పెట్టారు, మనం ఏం చేయబోతున్నాం? రేప్ ఫ్రీ ఇండియా, ఈ పేరులోనే మీకు అర్థమైపోతుంది. ఇండియాని అత్యాచార రహిత దేశంగా తయారు చేయాలి అనే దృక్పథంతో దీన్ని మా యోగివేమన యూనివర్సిటీ యొక్క కామర్స్ డిపార్ట్మెంట్ మొత్తం కలిసి దీన్ని మొదలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. I am requesting all of you who are watching this video, please kindly support us. ఇది మా ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. రేప్ ఫ్రీ ఇండియాగా చేయడానికి మా ఒక్కరి వల్ల, మా డిపార్ట్మెంట్ ఒక్కరి వల్ల అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. ఇక అసలు మాకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అనేది చూద్దాం. 2023లో ఒక స్టాట్, 2023లో మన ఇండియాలో అఫీషియల్గా, గుర్తుపెట్టుకోండి, అధికారికంగా ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ఆధారంగానే చెప్తున్న స్టాట్స్ ఇది. 31,204 కేసులు నమోదయ్యాయి ప్రతి 1,00,000 మంది మహిళలు. ప్రతి 1,00,000 మంది మహిళల్లో 31,204 రేపు కేసులు నమోదయ్యాయి. అలా దేశం మొత్తం చూసుకుంటే 69,60,00,000 మంది మహిళలు ఉన్నారు. ఆ 69,60,00,000 మంది మహిళల్ని 1,00,000తో డివైడ్ చేస్తే 6,960 అనే నెంబర్ వస్తుంది. దాన్ని 2023లో రిపోర్ట్ అయిన కేసెస్ తో మల్టిప్లై చేస్తే అంటే 6,960 ఇంటూ 31,204 చేస్తే 21,71,79,840. ఎస్, మీరు విన్న నెంబర్ అబ్సల్యూట్లీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. తెలుగులో కూడా చెప్తాను. 21,71,79,840 కేసులు నమోదయ్యాయి. అవును, మీరు విన్న నెంబర్ ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా ఇదే. మీకు డౌట్ ఉంటే క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసుకొని చూడండి. ఇన్ని కేసులు నమోదవుతుంటే ఎవరు ఏం చేస్తున్నారు సార్? ఎవరు ఏం చేస్తున్నారు? అవును, బాధ ఉంటుందండి, బాధ ఉంటుంది, కోపం వస్తుంది, కానీ దాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయాలి కదా. గత 4 ఏళ్ల నుంచి చూస్తున్నాం, ఒక్కరు కూడా నాకు అటువంటి వాళ్ళు ఎవ్వరూ కనపడలేదు. అవును, రీసెంట్గా 2024 డిసెంబర్ ఆర్ నవంబర్ ఈ పర్టికులర్ టైంలో అర్జీకర్ హాస్పిటల్ యొక్క ఘటన జరిగింది. కరెక్ట్. అర్జీకర్ హాస్పిటల్ ఘటన ఎందుకు తీసుకున్నాను? ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య అది బర్నింగ్ ఇష్యూ అయింది, అందరూ కవర్ చేశారు. బాధిత కుటుంబానికి కొంచెం జస్టిస్ అనేది లభించింది.
కొంతవరకు మాత్రమే జస్టిస్ అనేది లభించింది. ఓకే, మొన్న రీసెంట్గా అయోధ్యలో అయోధ్యలో కాదు, అయోధ్య సమీపంలో ఒక కేసు అనేది నమోదైందండి. రీసెంట్గా 2025 జనవరి 30 ఒక కేసు అనేది నమోదైంది సార్. అది ఎలా? 22 ఏళ్ల మహిళ, ఆమె వాళ్ళ ఇంటి సమీపంలో భాగవతం చెబుతూ ఉంటే ప్రవచనం లాగా అది వినడానికని వెళ్ళిన మహిళ తిరిగి రాలేదు. ఏమైందా అని వాళ్ళ పేరెంట్స్ వెతికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పోలీసులు వెతికిన తర్వాత ఆమె బాడీ కనిపించింది. అది కూడా గుర్తుపట్టలేని, చెప్పలేని స్థితిలో ఆ అమ్మాయి బాడీ కనిపించింది. ఇది మాత్రం ఎవ్వరికీ కనపడదు. ఎందుకు? ఎవ్వరూ కవర్ చేయరు. పొలిటికల్ ఇష్యూస్ కావాలి, అన్నీ కావాలి, కానీ ఈ రేప్ కేసెస్ ని ఆపడానికి ఎవరన్నా ముందుకు వస్తున్నారా? ఎవ్వరూ రావట్లేదు. అందుకే మేము ముందుకు వస్తున్నాం. దయచేసి ఈ ఇంటెన్షన్ ఎవరెవరిలో ఉండి బయటికి చెప్పలేకుండా ఉన్నారో వాళ్ళు దయచేసి మాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయాలి అంటే ఏమీ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ ఒక గూగుల్ ఫామ్ లింక్ని మన ఛానల్ బయోలో, అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో, అలాగే మీకు అన్ని ప్లాట్ఫామ్స్లో లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన గూగుల్ ఫామ్ లింక్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ మీరు ఆ గూగుల్ ఫామ్ని ఫిల్ చేసి మాకు మా ఈ రేప్ ఫ్రీ ఇండియా రెవల్యూషన్ టీంలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అందరికీ కనువిప్పు కలిగిస్తుందని ఆశిస్తున్నాను.